హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి న్యూ జాబ్ క్యాలెండర్ 2025లో భాగంగా ఈరోజు మనము ఏ నోటిఫికేషన్స్లో ఎన్ని పోస్టులు కనిపిస్తున్నాయి, త్వరలో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 2686 వేకెన్సీస్ తోటి ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే డ్రాఫ్ట్ విడుదల చేశారు. మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఒకసారి చూద్దామండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ మాకు మిడిల్లో కనిపిస్తుంది. రైట్ సైడ్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పోస్టులు అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్లో గ్రూప్ 2 సర్వీసెస్ తీసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్కి 905 వేకెన్సీస్ తోటి ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. వాటికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 23వ తారీఖు నిర్వహిస్తున్నారు. రెండవ వేకెన్సీ వస్తే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీసు మెయిన్స్ ఎగ్జామ్ 38 వేకెన్సీస్కి నిర్వహిస్తున్నారు అనమాట. అసిస్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 21 వేకెన్సీస్. నెక్స్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 18 వేకెన్సీస్. ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఒక వేకెన్సీ ఉంది. సో ఇవి చూసినట్లయితే మీకు 2 నుంచి 5 వరకు ఉన్నటువంటి మొత్తం జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషను మార్చ్ 24, 2025 నుంచి 27th మార్చ్ 2025 వరకు దాదాపుగా 4 డేస్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్లో ఈ జాబ్ క్యాలెండర్లో కాస్త ఇంట్రెస్టింగ్గా కనిపించింది ఏంటంటే ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో దాదాపుగా 150 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ తీసే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు కాలంలో చూస్తే నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇస్ కంప్లీటెడ్. గ్రూప్ 1 సర్వీసెస్లో 150 వేకెన్సీస్ ఏప్రిల్ 2025లో స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉండబోతోంది అంటున్నాడు. ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్లో 37 వేకెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 20 వేకెన్సీస్. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ 7 వేకెన్సీస్. లైబ్రరీస్ ఇన్ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీస్ 4 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసు ఒక వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సర్వీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ కెమిస్ట్ అండ్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్ ఒక వేకెన్సీ ఉంది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫిషరీస్ సర్వీసెస్ 4 వేకెన్సీస్ అన్నమాట. ఇక మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మే 2025లో ఈ 89 వేకెన్సీస్కి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇంకా 18వ కాలం తీసుకున్నట్లయితే లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 99 వేకెన్సీస్ ఉన్నాయి. జూన్ 2025లో ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇక 19th కాలంలో జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇన్ ఆంధ్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ 47 వేకెన్సీస్ ఉన్నాయి. జూన్ 2025లో ఉంటుంది. లెక్చర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఏపీ ఎలక్టరేట్ ఎడ్యుకేషన్ సర్వీస్ 290 వేకెన్సీస్. ఇక లెక్చర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్లో 78 వేకెన్సీస్. ఇక 22 నుంచి దాదాపుగా 26, 27 ఇవన్నీ చూసుకున్నట్లయితే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ 7 వేకెన్సీస్. జూనియర్ లెక్చర్స్ ఇన్ లైబ్రరీస్లో 2 వేకెన్సీస్. ఏపీ మున్సిపల్ అకౌంట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్లో అండ్ దాంట్లో వరుసగా చూసుకున్నట్లయితే కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4లో 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సర్వీస్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబ్ సర్వీస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసరు 256 అండ్ 438 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డెన్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉందన్నమాట. ఇక ఇవన్నీ కూడా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిన తర్వాత రిలీజ్ చేసేటువంటి నోటిఫికేషన్స్ కాలంలో కూడా కనిపిస్తుంది. ఇక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఏపీ 07 వేకెన్సీస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఇక రాయల్టీ ఇన్స్పెక్టర్ వచ్చేసి మైన్స్ జియాలజీ సర్వీస్లో ఒక వేకెన్సీ ఉంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీలో 1, తర్వాత ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీస్లో 10 అండ్ డ్రాట్మ్యాన్ గ్రేడ్ 2లో వచ్చేసి 13. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 1. ఇలా దాదాపుగా మీకు చూసుకున్నట్లయితే సో టోటల్ వేకెన్సీస్ మనకి
2686 వేకెన్సీస్ తోటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ మనకు కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఆల్రెడీ సో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్స్, నాయకులు కూడా ఈ జాబ్ క్యాలెండర్ తర్వాత మనకి జులై తర్వాత మరికొన్ని పోస్టులు కూడా ఈ జాబ్ క్యాలెండర్‌లో యాడ్ చేసే అవకాశం అయితే ఉంది అంటున్నారు. సో, కాబట్టి ఇప్పటికి జాబ్ క్యాలెండర్ డ్రాఫ్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో, ఎవరికైతే అభ్యర్థులకి ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒకసారి చదవడం ప్రారంభించండి. ఇదే విధంగా కార్తికేయస్ అకాడమీ ఈ కొత్తగా తీసేటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాలకి 150 వేకెన్సీకి సంబంధించి లాంగ్ టర్మ్‌లో గ్రూప్ 1 సర్వీసెస్‌కి ఈ నెల 20వ తారీఖు నుంచి కోచింగ్ అయితే ప్రారంభించడం జరుగుతుందండి. బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్‌ని కవర్ చేసుకుంటూ ఈ గ్రూప్ 1 సర్వీసెస్ అటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలోని చక్కగా డిజైన్ చేసి ఈ ప్లాట్‌ఫామ్ అయితే అందిస్తున్నాము. సో, ఎవరైతే గ్రూప్ 1 సర్వీసెస్ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కార్తికేయస్ అకాడమీ నంబర్స్ కాల్ చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో, థాంక్ యూ వెరీ మచ్.